నా పేరు చీరాల ఇజ్రాయెల్. నేను హైకోర్టు న్యాయవాదిగా ప్రస్తుతం హైకోర్టు నందు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. అసలు జరిగిన సంఘటన విషయంలోకి వెళ్తే, అన్నారం అనే గ్రామంలో ఒక మీటింగ్ అటెండ్ అవ్వడానికని మేము వెళ్తే మా కుటుంబంతో ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చే క్రమంలో ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగినటువంటి ఒక ఘర్షణ అక్కడ ఉన్నటువంటి ఆ మీటింగ్ హాజరైనటువంటి అందరి వ్యక్తుల మీద ప్రభావం చూపి లా అండ్ ఆర్డర్ ఇష్యూ అయ్యేటువంటి పరిస్థితి నెలకొన్న సందర్భంలో ఒక బాధ్యత గల న్యాయవాదిగా మనము ఆ యొక్క అల్లరిని నియంత్రించడానికి ఒక బాధ్యత తీసుకొని ముందుకొచ్చి దాని విషయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడే క్రమంలో ఎవరైతే ఆకతాయిలు వాళ్ళు మద్యం సేవించి దాదాపుగా అన్నారం గ్రామానికి చెందినటువంటి కొంతమంది వ్యక్తులు అక్కడికి మీటింగ్ హాజరైన వారి మీద దాడికి ప్రయత్నం చేసి సతీష్ అనే వ్యక్తిని ఆ మీటింగ్ అటెండ్ అయినటువంటి మీటింగ్ విషయానికి వస్తే, అన్నారం అనే గ్రామంలో ఫిలడెల్ఫియా బ్యాప్టిస్ట్ చర్చ్ అనే ఒక చర్చిలో ఆ చర్చి యొక్క ప్రాంగణంలో నిర్వహించబడుతున్నటువంటి చర్చ్ మీటింగు 4 రోజులు క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. అది దాదాపు ఒక 47 సంవత్సరాలుగా అక్కడ ప్రతి సంవత్సరము ఏర్పాటు చేస్తున్నటువంటి ఆ మీటింగుకు ప్రతి సంవత్సరం మేము అక్కడ హాజరయ్యి అక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకొని తిరిగి రావడం జరుగుతుంది. దాని క్రమంలోనే మేము మొన్న గురువారం రోజు వెళ్ళడం జరిగింది. ఆ రోజు నైటు ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో జరిగినటువంటి సంఘటన, ఆ సంఘటనలో క్లియర్గా మనము అక్కడ జరిగినటువంటి పరిస్థితులను ఒకసారి సమీక్షించినట్లయితే, అక్కడ గ్రామస్తులు అక్కడ ఉన్నటువంటి ఆ మీటింగ్ హాజరైన వారి మీద వాళ్ళు కావాలని ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే విధంగా సతీష్ అనే వ్యక్తిని కావాల్సుకొని ఒక 55 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక వ్యక్తి మీద ఒక 25 నుంచి 35 సంవత్సరాల వయసు గల ఒక యవ్వన యూత్ మేల్ క్యాండిడేట్స్ వాళ్ళు ఆయన మీద దాడి ప్రత్యక్షంగా ఆయన చెంప మీద కొట్టినప్పుడు ఆయన ఆ కన్నుకు గిట్ల దాకి ఆ స్పెట్స్ కూడా ఇరిగిపోయి కింద పడడం జరిగింది. దానికి సంబంధించిన ఆ గొడవ ఒక పెద్ద ఆ మీటింగ్లో ఉన్నటువంటి దాదాపుగా ఒక 150-200 మంది హాజరైనటువంటి ఆ మీటింగుకు ఈ గ్రామస్తులు ఆ గొడవ నేపథ్యంలో గ్రామస్తులు అందరినీ పిలవడం, ఇక్కడ ఈ 150-200 మంది ఉన్నటువంటి వాళ్ళని రెచ్చగొట్టే విధంగా చాలా అమానుషంగా స్త్రీలను కూడా చూడకుండా అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తూ సతీష్ అనే వ్యక్తిని చెంపదెబ్బ కొట్టడమే కాకుండా అక్కడ ఒక అప్రశాంత వాతావరణాన్ని కల్పించి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసేటువంటి పరిస్థితి కనబడ్డ నేపథ్యంలో నేను నా బాధ్యత గల ఒక పౌరునిగా, ఒక న్యాయవాదిగా కళ్ళ ముందు జరుగుతున్నటువంటి అటువంటి అసాంఘిక శక్తిని, వాళ్ళు ఎవరైతే అసాంఘిక శక్తులుగా అక్కడ ప్రేరేపిస్తున్నారో గొడవలకు, వాళ్ళని కంట్రోల్ చేయడానికి నేను 100కు డయల్ చేస్తే పోలీసు వాళ్ళు బ్లూ కార్డ్ తోటి ఒక ముగ్గురు వచ్చేసి వాళ్ళని నియంత్రించే క్రమంలో ఒక 15 నుంచి 20 నిమిషాల వ్యవధి వాళ్ళు ఎంత నియంత్రించినా కూడా వాళ్ళ చేతిలో కనీసం ఒక వ్యక్తి కూడా వినలేని పరిస్థితి. అది వీడియో రూపకంగా కూడా ఆధారాలు చాలామంది చిత్రీకరించినటువంటి అవి మీకు మేము ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. దాని విషయాన్ని గమనించినట్లయితే ఆ యొక్క క్లియర్గా వాళ్ళు ఇంటెన్షనల్గా వాళ్ళు దుస్తులు ఇప్పి గేట్ వేసి వాళ్ళు ఆ గొడవకు ప్రేరేపించకుండా గేట్ వేసిన క్రమంలో గేట్ ఎక్కి మీరు గేట్లు దిగిరని చెప్పి అసభ్యకరమైన పదజాలంతో స్త్రీలను కూడా గౌరవించకుండా బూతులు మాట్లాడి వాళ్ళని తిట్టే క్రమంలో, అది హైవే కానుకున్నటువంటి మెయిన్ రోడ్కు ఉన్నటువంటి ఒక చర్చి, అక్కడి నుంచి వచ్చే వాహనాలు ఒక్క వ్యక్తి కొంచెం అటు ఇటు పడ్డా కూడా వ్యక్తి మీదకి వెళ్ళి వాహనాలు వేయే పరిస్థితి. అక్కడ సైడున నిలబడి వాళ్ళని నియంత్రించుకుంటూ మనకు తెలిసిన 2-3 అక్కడ గైడ్ చేసి పోలీసులు వచ్చే వరకు వాళ్ళని కంట్రోల్ చేసి అక్కడ దాకా ఒక నియంత్రించే నేను ఆ బాధ్యత తీసుకున్నప్పటికీ ఎస్ఐలు కూడా అప్పటికి 2 ఎస్ఐలు అక్కడికి చేరుకోలేదు. మళ్ళీ తిరిగి కాల్ చేస్తే వాళ్ళు వచ్చిన తర్వాత ఈ గొడవ నియంత్రించే దాని భాగంగా ఒక 2 వ్యక్తులు మీరు పోలీసు వారు వచ్చినా కూడా సహకరించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళకి అవకాశం ఇవ్వండి, ఏదైనా ఉంటే కూర్చోబెట్టి మాట్లాడతారని చెప్పి
గొడవ స్టార్ట్ కావడం అసలు ఈ గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది అని అంటే సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్లా మీటింగ్ అయింది, భోజనం అయిపోయింది, 10:30కు మీటింగ్ ముగిసింది. తిరిగి ఇంటికి వెళ్ళే క్రమంలో ఒక ఐస్ క్రీమ్ సంబంధించినటువంటి ఒక వెహికల్ అక్కడ కొని తినే ఆ టైంలో బయటికి వెళ్ళి గ్రామస్తులు వచ్చి ఐస్ క్రీమ్ కొనడానికి వస్తారు. ఈ ఐస్ క్రీమ్ బండి ఏదైతే ఉందో చర్చికి సంబంధించిన సతీష్ అనే వ్యక్తి వాళ్ళకి ఆఫర్ చేయడానికి ప్రత్యేకంగా పిలిపించుకుంటాడు. ఆ బండి దగ్గరికి గ్రామస్తులు వచ్చి కొనుక్కునే ప్రయత్నం చేస్తుంటే ఇది మేము సపరేట్గా తెచ్చుకున్నాము, చాలామంది ఉన్నారు కాబట్టి అది కొంచెం షార్టేజ్ అయ్యే అవకాశం ఉంది, మీకు ఏమైనా ఉంటే తర్వాత మీరు తీసుకోండి అని ఈయన చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఆ అవతలి వ్యక్తులు నువ్వేమని రాబోయే చెప్పనీకి, మేము కొనుక్కుంటాము, నువ్వు ఏ ఊరికిలో వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టుకొని మా మీదనే దౌర్జన్యం ఏంది అని చెప్పి వీళ్ళు దాడికి ప్రయత్నం చేస్తారు. వెంటనే ఆయన మీద కొడతారు. కొట్టగానే దానికి సంబంధించినటువంటి ఆ దుర్ఘటన ఏదైతే ఈ గొడవ ఉందో ప్రారంభమవుతుంది. ఇక్కడి నుంచి సీన్ స్టార్ట్ కాగానే నేను అక్కడ ఆ గొడవ అయ్యే ప్రాంతాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరుగుతుంది. 100కు డయల్ చేయగానే ఒక 15 నుంచి 20 నిమిషాల సమయంలో వాళ్ళు చేరుకుంటారు. చేరుకున్న తర్వాత కూడా వాళ్ళు వచ్చిన తర్వాత ఒక 20 నిమిషాల వరకు కూడా వాళ్ళ నియంత్రణలో అక్కడ పరిస్థితులు రావు. ఇది ఇంతవరకు మీరు పోలీసులు వచ్చినా కూడా వినలేనటువంటి పరిస్థితి ఉంటే మరి పోలీసులు వచ్చిన దానికి అర్థమేముందాడా? ఇది వీళ్ళతో కంట్రోల్ అయ్యే పరిస్థితి లేదని చెప్పి మళ్ళీ నేను ఎస్పీ గారికి కూడా డైరెక్ట్ కాల్ చేయడం జరుగుతుంది. 5 సార్లు ఫోన్ లేపడు. అయితే దానికి సంబంధించినటువంటి అది ప్రాపర్ నంబర్కి డయల్ చేసినామా లేదా అనేది మేము మళ్ళీ వెరిఫికేషన్ చేసుకుంటాము. దానికి సంబంధించిన ఎంబడే మళ్ళీ కంట్రోల్ రూమ్ నుంచి మాకు ఫోన్ వస్తుంది. ఎంబడే మళ్ళీ ఎస్ఐ వాళ్ళు వస్తారు, ఇద్దరు వాళ్ళు వచ్చి మళ్ళీ ఫాలోఅప్ చేసి అక్కడికి వచ్చి నియంత్రించే పనిలో భాగంగా ఆ కానిస్టేబుల్ ముగ్గురు, ఒక ఇద్దరు కానిస్టేబుల్, 2 ఎస్ఐలు వాళ్ళందరినీ నియంత్రించే క్రమంలో ఒక 2 కావాలనే దాడికి ప్రయత్నం చేస్తుంటే మీరు గొడవ పడవద్దు, చిన్నపిల్లలు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, వాళ్ళు భయపడుతున్నారు, మీరు గేట్ ఎక్కి మరీ నువ్వు దాడి చేస్తానికి ప్రయత్నం చేస్తారు, మీరు తాగున్నారు, ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం, వద్దు గొడవ అని చెప్పి క్రమంలో నేను ఏదైతే చెప్పే మాట ఉందో నువ్వేమనిరా బయట చెప్తాను కానీ మాట ఒక వ్యక్తి నుంచి వస్తుంది. రాగానే నేను ఇది కాదు మాట్లాడాల్సిన పద్ధతి, ఏదైనా ఉంటే మీరు కూర్చొని ఎక్కడ సమస్య వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది అనేది కూర్చొని మాట్లాడుకొని సమస్య పరిష్కరిద్దాం, ఎవరైనా చేయనది తప్పే, కానీ ఇప్పుడు మనం ఇంత గొడవ చేయాల్సిన అవసరం లేదు, పోలీసులు వచ్చారు కాబట్టి సహకరించండి అని చెప్పి నేను చెప్పే క్రమంలో నువ్వేమని రాయడే చెప్తాను కానీ చెప్పి డైరెక్ట్ నా మీద దాడి చేయడం జరుగుతుంది. వాళ్ళు దాడి చేసిన క్రమంలో ఎంబడే పోలీసుల సమక్షంలోనే నా మీద దాడి జరిగితే దాన్ని నియంత్రించే బాధ్యత నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడ శాంతియుత వాతావరణం నెలకొల్పేదానికి నేను ప్రయత్నం చేసి వాళ్ళని కొంచెం సమన్వయపరచడానికి ప్రయత్నం చేస్తే నాకు పోలీసుల సమక్షంలోనే రక్షణ దొరకకపోతే ఒక కంప్లైంట్ చేస్తే దాని విషయంలో మీరు కొంచెం తొందరగా స్పందించుంటే బాగుండేది అనే విషయంలో నేను ఎస్ఐ గారితో సంభాషణ జరిపే క్రమంలో అసలు నువ్వేమని వీడ మాట్లాడుతందుకు అంటే నేను ఇక్కడ అడ్వకేటు, నేను జనరల్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను, నేనే 100కి డయల్ చేసి కంప్లైంట్ చేసిన కాబట్టి మీకు చెప్పాలి కాబట్టి నేను మీకు తెలియజేస్తున్నా. దీని విషయంలో మీరు చర్య తీసుకోండి, దీని విషయంలో మీరు చర్య తీసుకోవాలని చెప్పి నేను మీ దగ్గర చెప్పడానికి వచ్చిన. కానీ మీరు తొందరగా వచ్చింటే ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఇప్పుడు మీరు ఒకవేళ తొందరగా వచ్చింటే వీళ్ళు నా మీద చేయి చేసుకునే అవకాశం దొరకకపోతుండే. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్టు ఇంప్లిమెంట్ చేసి అసెంబ్లీలో బిల్లు పెట్టిన తర్వాత కూడా మీరు సామాన్య ప్రజలకు ఇంకా న్యాయం ఏడ జరుగుతుంది అనేది ఈ సంఘటన స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి మీరు ఇంత లేటుగా వచ్చి దీనికి అంతా కారణం మీరు తొందరగా వస్తే ఇటువంటి పరిస్థితి జరగకపోతుంది. మీరు రాకముందు 2 కానిస్టేబుల్ వచ్చినా కూడా వాళ్ళు సమన్వయపరచలేకపోయారు అనే విషయం వాళ్ళకి చెప్పే క్రమంలో అసలు నువ్వేమనివిరా బయట అంటే నేను అడ్వకేట్ సార్, నేను కంప్లైంట్ ఇచ్చింది నేనే, మీరు దీని విషయంలో న్యాయం చేయాలనే ఉద్దేశంతో మేము మీ దగ్గరకు వచ్చి చెప్తున్నా. ఎందుకంటే బాధ్యతగా నేను ముందుండి అంత గొడవ జరుగుతుంటే నేను ఖాళీ ఉండలేను కదా, మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన నేనంటే ఫస్ట్ నీ లోపడేర్రాబా అని చెప్పి నన్ను తీసుకొని పోయే క్రమంలో నా షర్టు చింపుతారు, నా బటన్స్ అన్ని ఊడిపోయేటువంటి పరిస్థితిలో ఎస్ఐ ఆయన నాకు ఏ ఎస్ఐ అయితే నా మీద చెయ్యేసి నన్ను డ్రాగ్ చేసుకుంటూ వెళ్తాడో ఆయన పేరు లక్ష్మీకాంత్ రెడ్డి. అసలు ఫస్ట్ నీ లోపటేయరా అని చెప్పి అనే పరిస్థితిలోకి వచ్చేసరికి హనుమంత్ అనే ఎస్ఐ చెప్తాడు, లక్ష్మీకాంత్ రెడ్డి ఎస్ఐ అనే ఆ ఎస్ఐ గారు నన్ను తీసుకొని ఆ పెట్రోలింగ్ కారులో నూకేస్తాడు. ఆ క్రమంలో నేను ఇంటికి వెళ్ళిపోదామనేటువంటి పరిస్థితి
ఇది లొల్లి ఇది కొనసాగే పరిస్థితే ఉందని చెప్పి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితిలో నేను నా కుటుంబంతో పిల్లలతో పోయి నా బైబిల్తో ఉన్నటువంటి బ్యాగ్ పట్టుకొని పోయే క్రమంలో నూపితే నేను కారులో మొత్తం ఆ బ్యాగ్ అక్కడ బయట పడుతుంది. నేను కారు లోపల ఇట్లా నా నడుముకు దెబ్బ తాకేటువంటి విధంగా ఫోర్స్ తోటి వాళ్ళు నూకేస్తారు. ఎంబడే ఎస్ఐ కానిస్టేబుల్ అని వస్తారు, పెట్రోలింగ్ వెహికల్లో ఇన్నోవాలో కూర్చోబెట్టుకొని వెళ్ళిపోతారు పిఎస్కి. ఈ వెళ్ళిపోయే క్రమంలో ఇప్పుడు చెప్పురా నీ సంగతి ఏందని డోర్ వేసినాక డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళే క్రమంలో ఇప్పుడు చెప్పురా నీ సంగతి, నువ్వు ఏం అడ్వకేట్వరా, నువ్వు ఎవరినివరా, ఎవరిని బెదిరిస్తున్నావురా, నువ్వు అడ్వకేట్ అయితే ఏందిరా భయ్, నువ్వు ఏం కథలు దింగుతున్నారాను అని ఇట్లా అసభ్యకరమైనటువంటి ఒక పదజాలంతో ఒక న్యాయవాదిని అక్కడ జరుగుతున్న దాని మీద బాధ్యతగా వ్యవహరించడం సమాజంలో ఇప్పుడు న్యాయవాది చేస్తున్నటువంటి తప్ప. దీని విషయంలో ఎంబడి తీసుకుపోయి పోలీస్ స్టేషన్ పోయి బ్రీత్ అనేది టెస్ట్ చేయరా ఇంకంటారు. నేను సైలెంట్గా ఇప్పుడు నేను ఒక్కనే ఉన్నా కాబట్టి వెహికల్లో నేను ఏమనలేనటువంటి పరిస్థితి తీసుకుపోయి పోలీస్ స్టేషన్కి పోయేసరికి ఒక వ్యక్తి ఉంటాడు అక్కడ, ఆ వ్యక్తిని లేచి ఒక కిక్కిచ్చి తంతే అట్లా ఒక 5 సార్లు ఆ వ్యక్తిని తన్నట్టుగా అవసరమైతే సీసీటీవీ ఫుటేజ్ చేస్తే ఆ ఎస్ఐ వాళ్ళతో వ్యవహరించినటువంటి విధానము క్లియర్గా స్పష్టంగా కనబడుతుంది. నాకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేస్తారు పోగానే. ఆ పరిస్థితి ఆ ఎస్ఐ చేసినటువంటి పరిస్థితి, నేను కంప్లైంట్ దేని మీద చేసినా, ఎవరు కంప్లైంట్ చేసారు, అక్కడ సిచ్యువేషన్ ఏంది, ఎవరు తాగి ఎవరు గొడవ చేస్తారు, మీరు ఎవరిని తీసుకోవాలి, ఎవరిని ప్రివెంట్ చేయాలి. ఘటన జరిగిన సమయంలో వాళ్ళు డ్రెస్ తోటి యూనిఫామ్ తోటి ఉన్నారా లేకపోతే ఫార్మల్లో ఉన్నారు? ఈ విషయంలో ఆ సంఘటనకు లక్ష్మీకాంత్ రెడ్డి అనే ఎస్ఐ గారు సివిల్లో ఉన్నారు, ఆయన యూనిఫామ్లో లేరు. అసలు ఫస్ట్ ఆయన ఎస్ఐ అనే విషయం కూడా మాకు అర్థమవుతందుకు కొంచెం సమయం పట్టింది. కానిస్టేబుల్ గారు వాళ్ళు ఇద్దరు వాళ్ళతో మాట్లాడే క్రమంలో సార్ ఇది సార్ అది సార్ అని వాళ్ళు చెప్పే క్రమంలో ఈయననే ఎస్ఐ ఉంటున్నట్టుండని చెప్పి నేను ఆలోచన చేసి ఆయనకు చెప్పే క్రమంలో ఆయన చాలా రూడ్ బిహేవియర్ అడ్వకేట్ తోటి చేసినట్టుగా మేము చాలా దీని విషయంలో మనస్తాపం చెంది నేను ఒక న్యాయవాదికి ఎటువంటి పరిస్థితి వస్తే సామాన్య ప్రజలు ఎవరన్నా కళ్ళ ముంగట రేపు అంటే పోలీసులు వచ్చే వరకు వాళ్ళు రేపేమైనా చంపే పరిస్థితి ఉన్నా కూడా వాళ్ళు మారణహోమం జరిగే వరకు కూడా పోలీసులు వచ్చి రక్షించేటువంటి పరిస్థితి వ్యవస్థ లేదు. మరి అటువంటిప్పుడు పోలీసులు ఉండి సమాజంలో ఏం భద్రత ఉన్నట్టు, దాన్ని గవర్నమెంట్ ఏ విధంగా పర్యవేక్షిస్తున్నట్టు, ఇలా సామాన్య ప్రజలకు వాళ్ళకి న్యాయం జరుగుతుంది, ఒక అడ్వకేట్కే న్యాయం జరగనప్పుడు మరి సామాన్య ప్రజలకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది అనేది ఇక్కడ మనం ప్రధానంగా తీసుకోవాల్సినటువంటి కోణంలో అన్యాయమైనటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నటువంటి విధంగా పోలీసు వ్యవస్థ తెలంగాణలో ప్రత్యేకంగా ఉన్నది అనడానికి మొన్న సుబ్బారావు గారి విషయంలో జరిగినటువంటి బ్రీత్ అనలైజర్ టెస్ట్ ఏదైతే పంజాగుట్ట పిఎస్లో జరిగిందో వాళ్ళ మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకురో అదే విధమైనటువంటి పరిస్థితిలో బ్రీత్ అనలైజర్ టెస్ట్ నా మీద కూడా చేసి నా మీద దాడికి పాల్పడి అసభ్యకరమైనటువంటి పదజాలంతో ఎస్ఐ గారు నా మీద దుర్భాషలాడి ఈ విధమైనటువంటి చర్యలు నా మీద చేయడము ఎంతవరకు ఇది న్యాయపరమైన విషయము, వాళ్ళు పోలీసులు వ్యవహరించినటువంటి విషయము, వాళ్ళకి ఏ విధంగా కౌన్సిలింగ్ ఇస్తారు, రాజ్యాంగం ఇక్కడ పోతుంది, న్యాయ వ్యవస్థ ఎక్కడ పోతుంది అంటే పోలీసులు మేము క్రియేట్ చేస్తాం రూల్స్ మీరు ఫాలో కావాలి, మీరు ఏం చేసేది లేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్త్రీలు అక్కడ ఉన్నటువంటి లేడీసు ఆయన ఎందుకు తీసుకుపోయారు, ఆయన అడ్వకేట్ ఆయన ఏం తప్పు మాట్లాడిన అని తీసుకుపోతే లా చేసేది మేము, వాళ్ళు ఫాలో అయ్యేటోళ్ళు వాళ్ళని చెప్పి రివర్స్ కౌంటర్లో మాట్లాడతారు. ఇది పోలీస్ పరిస్థితి తెలంగాణలో. టెస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ ఏం జరిగిందన్న అంటే సిఐ వరకు వెళ్ళిందా, సిఐ ఏమన్నాడు? బ్రీత్ అనలైజర్ టెస్ట్ జరగగానే నేను అక్కడ ఎవ్వరూ లేరు, ఒక ఎస్ఐ ఆయన సివిల్ డ్రెస్లో ఉన్నటువంటి యూనిఫామ్లో ఉన్నటువంటి ఎస్ఐ గారు లక్ష్మీకాంత్ రెడ్డి గారు ఉన్నారు, ఒక 2 కానిస్టేబుల్ ఉన్నారు, అక్కడ ఎవ్వరూ లేరు. దానికి ప్రూఫ్ మనకు సీసీటీవీ ఫుటేజే ఉంది. ఎందుకంటే నా ఎంబడి ఎవరు రానియలేదు, నన్ను ఒంటరిగా తీసుకొచ్చారు కాబట్టి కారులో. ఇప్పుడు అక్కడ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించినట్లయితే దాంట్లో మనము నిజానిజాలు బయటపడతాయి. దీని విషయంలో పోలీసు వ్యవస్థ ఎంత నిర్వీర్యమై విచ్చలవిడిగా అసలు చట్టానికి వ్యతిరేకంగా ఒక న్యాయవాది అనేది కూడా చూడకుండా న్యాయవాదిని సపరేట్గా చూడమని కూడా మేము అడగడం లేదు, కామన్ ఒక సామాన్య పబ్లిక్ను మిమ్మల్ని ఇబ్బందికరంగా మేము ఏమైనా చేసి ఉంటే మేము మీకు కోఆపరేట్ చేస్తాం, మేము పోలీస్ స్టేషన్కి వస్తాం కదా, నన్ను తీసుకుపోయి మీరు డ్రాగ్ చేసుకొని రావాల్సినటువంటి అవసరం ఏముంది, మేము దానికి చట్టానికి గౌరవిస్తాం, చట్టానికి గౌరవించి మీకు సహకరిస్తాం కదా మేము రావడానికి. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది 100కు 100% ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే విషయంలో మన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం విఫలమవుతుంది అనేదానికి ప్రతి నెలలో ఒక
మనం డేటా తీసుకున్నట్టయితే ప్రతి నెలలో ఏదో ఒక ఇటువంటి సంఘటన రిపోర్ట్ అయినట్టుగా మీడియా మిత్రులందరికీ ఇది తెలిసిన విషయమే. ఏదో ఒక మనకు సోషల్ మీడియాలో కావచ్చు, డిఫరెంట్ మీడియా ఛానల్లో కావచ్చు, మనము అవి బహిర్గతం అయితేనే ఉన్నాయి. దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టితో ఫ్రెండ్లీ పోలీసింగ్ నూతనంగా వచ్చినటువంటి డీజీపీ గారు కూడా మంచి ఆలోచనలతోటి, గవర్నమెంట్ కూడా మంచి రేవంత్ రెడ్డి గారి యొక్క సహకారంతో గవర్నమెంట్ సరైన విధంగా నడపాలనే ఉద్దేశంతో కొత్త డీజీపీ గారి యొక్క ఆలోచనలు, వాళ్ళ రివ్యూ మీటింగ్ విషయాలు చదివిన తర్వాత మార్పు వస్తుందనే విషయం మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము న్యాయవాదులంగా. కానీ స్టేషన్లకు వెళ్ళేసరికి ఒక ఎస్ఐలు, కింది స్థాయి అధికారులు ఎస్ఐ దగ్గర నుండి అసలు వాళ్ళ యొక్క బిహేవియర్లో, వాళ్ళ ప్రవర్తన విషయంలో మాత్రం చాలా ఘోరమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అంటే సాధారణ ఒక ఎస్ఐ వస్తారు కదా, ఇన్సిడెంట్ జరుగుతుంది, అక్కడ ఇద్దరు ఎస్ఐ రావడానికి ప్రధాన కారణం ఏంది? ఆడ విషయం ఏంటంటే చాలామంది ఇప్పుడు 150 నుంచి 200 మంది పబ్లిక్ ఉన్నటువంటి ప్రదేశంలో ఘర్షణ వాతావరణం నెలకొన్నప్పుడు గ్రామస్తులు తాగి ఉన్న పరిస్థితిలో వాళ్ళు విచ్చలవిడిగా బీభత్సమైనటువంటి ఆ గేట్లు ఎక్కి మేము కొడతాము అనేటువంటి ఒక వైరుధ్యమైనటువంటి పౌరుషంగా మొత్తం వాళ్ళు ఇక విజృంభించి దాడి చేస్తామనేటువంటి పరిస్థితి కనబడ్డప్పుడు మనకు 2-3 కానిస్టేబుల్ చనిపోయే పరిస్థితి లేదనేది వాళ్ళకు ఇండైరెక్ట్గా వాళ్ళే ఫోన్ చేసిరా, మేము సెకండ్ టైము 100కి ఫోన్ చేసినప్పుడు మరి వాళ్ళు వచ్చిర్రా అనేది మరి వాళ్ళకే తెలియాలా. కానీ అక్కడ వాళ్ళిద్దరు కూడా రావడానికి ఆడ ఆస్కారం అయితే ఉన్నట్టుగానే కనిపించింది నాకు. ఎందుకంటే జనాభా ఎక్కువ ఉంది, వాళ్ళని కంట్రోల్ చేయాలంటే పోలీసు వ్యవస్థ కూడా. గొడవ చేసిన ఆయన వ్యక్తి వేరు, తాగి కొట్టిన ఆయన వేరు, నా మీద చేసుకున్న ఆయన వేరు. ఆడ ఒక గ్రామస్తులు ఒక 15-20 నుంచి 25 మంది దాకా దాదాపుగా సుమారుగా గొడవ పెట్టి తాగుదామని కావాల్చుకొని దాని మీద దాడి చేద్దామని ఆలోచనలో ఉన్న వీళ్ళందరినీ వదిలేసి కంప్లైంట్ చేసినటువంటి ఒక న్యాయవాదిని, అది కూడా విచక్షణ రహితంగా ఒక సామాన్యుణ్ణి ట్రీట్ చేసిన విధానం కూడా లేకుండా, తెలిసి నేను న్యాయవాదిని చెప్పినా కూడా షెట్టు చింపి నా మీద దాడి చేసి, నేను చెప్తున్నా కూడా సార్ మీకు కోఆపరేట్ చేస్తా, నేను మీకు ఏదైనా విషయం కావాలంటే విచారణకు సహకరిస్తా, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా, జరిగిన సంఘటన వివరాలు నేను చెప్తా అనే విషయానికి నేను చెప్తుంటే కూడా వినకుండా ఇన్నోవా డోర్ తీసి నూకుతుంటే నాకు అది ఆ డోర్ వేసే దగ్గర అది దాకి నేను అట్లనే కింద పడిపోయినా లోపల. వాళ్ళు ఎంబడే పక్కకు వచ్చి నేను మధ్యలో కూర్చోబెట్టి తీసుకొని పోతున్నారు, ఇన్నోవా స్టార్ట్ చేసి వెళ్ళిపోతారు. నువ్వు ఇవ్వనివైతే నాకేంద్రా భయ్, నువ్వు శోధించ అసలు ఇక వాళ్ళ మాటలకు లెక్కలేదు. ఈ ఏం ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ అది ఇదా తెలంగాణలో? ఎవరు నమ్మాలా? దీన్ని ఏ విధంగా తీసుకోవాలా మనం, సమాజం ఏ విధంగా? రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు పోలీస్ స్టేషన్లకు వెళ్ళినప్పుడు సామాన్యులకు నమ్మకం కలగాలని చెప్తా ఉన్నాడు. ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉంటే సామాన్యులు నమ్ముతారా పోలీసులను? ఇప్పుడు సామాన్యులు పోలీసులను నమ్ముతారా అనేది పక్కకు పెడితే అసలు ఈ పోలీసు వ్యవస్థల వాళ్ళ కనీసము వాళ్ళ సహ ఉద్యోగులు కూడా వాళ్ళను యాక్సెప్ట్ చేసే విధంగా పోలీస్ వ్యవస్థ లేదు. ఇక సామాన్యులకు నా ముంగట ఉన్న ఒక 150 మంది ఉన్నారు అక్కడ. ఒక న్యాయవాదికే ఈ విధంగా జరిగితే మాకు ఎక్కడ న్యాయం జరుగుతుంది అన్న అని చెప్పి మళ్ళీ నేను తిరిగి వచ్చిన క్రమంలో నన్ను అడిగిన ప్రశ్నలకు సమాధానం లేదు నా దగ్గర. మీరు దాన్ని నియంత్రించే పరిస్థితిలో వాళ్ళకి సహాయం చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే మిమ్మల్ని తీసుకోవాల్సిన అవసరం ఏముంది? తాగిన వాళ్ళందరినీ ఇచ్చిపెట్టి కొట్టిన వాళ్ళందరినీ ఇచ్చిపెట్టి. సతీష్ అనే వ్యక్తిని ఆయన కొడతాడు, సాయి అనే వ్యక్తి. ఆయన కొట్టినాక ఆ స్పెట్స్ కూడా ఇరిగిపోతాయి. ఆయనను మీరు బైండ్ ఓవర్ చేయకుండా, ఆయనను తీసుకోకుండా, మీ కస్టడీలోకి తీసుకోకుండా న్యాయవాదిని ఎట్లా తీసుకోతారు? అంటే కంప్లైంట్ చేయొద్దు ఇడ. అంటే వాళ్ళు ఏది చేయాలని కూడా అదే చేస్తారు ఇడ. సత్యాసత్యాలతో అవసరం లేదు ఇడ తెలంగాణ పోలీసులకు. అంటే వాళ్ళకి నచ్చింది చేస్తారు. అంటే వాళ్ళు ఏది చెప్తే అదే కావాలి. ఇక్కడ న్యాయవాదం తెలిసినా కూడా దురుసుగా ప్రవర్తిస్తున్నారు, డైరెక్ట్గా దాడులు చేస్తున్నారు. ఆల్రెడీ హైకోర్టు న్యాయవాదం తెలిసినా కూడా మరి నెక్స్ట్ న్యాయవాదుల ఏం చేయబోతుంది? కార్యాచరణ ఏంటి? మరి ఎన్నో మేము తెలంగాణలో ఉన్నటువంటి న్యాయవాదులుగా ఎంతటి ప్రభుత్వమైనా చట్టానికి ఎవ్వరు కూడా అతిథులు కాదు. అది మనము క్రిందట జరిగిన ఎన్నో సంఘటనలు మనకు అవన్నీ తెలియజేస్తూ ఉన్నాయి. చట్టానికి ఎవరు చుట్టాలు కాదనేది ప్రత్యక్షంగా మనం చూస్తూ ఉన్నాము. ఎన్నో జరుగుతున్నాయి. మేము తెలంగాణ న్యాయవాదులుగా మేము అసోసియేషన్ తరపున తెలంగాణలో ఉన్నటువంటి డిఫరెంట్ బార్స్ అసోసియేషన్ నుంచి
మాకు వచ్చినటువంటి ఈ విషయంలో వచ్చినటువంటి మాకు వచ్చినటువంటి సహకారం మా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం భవిష్యత్తులో ఇటువంటి కార్యాచరణ ఇటువంటి పరిస్థితి కనుక పునరావృతం అవుతే తెలంగాణలో మనం ఊహించని పరిస్థితులు వచ్చినట్టుగా భావించాల్సి వస్తుంది. దీన్ని తీవ్రతరం చేసి మాకు ఎస్పీ గారి ఆధ్వర్యంలో మిత్రుడు మాకు చెప్పిన ఇంతకుముందు తెలియజేసిన విధంగా ఎస్పీ గారు ఆధ్వర్యంలో సంగారెడ్డి ఎస్పీ గారు మాకు ఇచ్చినటువంటి హామీ మేరకు వాళ్ళకి చట్టపరమైనటువంటి డిపార్ట్మెంటల్ యాక్షన్స్ డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకోవడమేతో పాటు వాళ్ళ మీద అవసరమైతే మెమోలుగా దాన్ని ఏ విధంగా తీసుకుంటారో అనే విషయంలో మాకు హామీ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఏమైనా చర్యలు లేకున్నా కూడా మాకు కోర్ట్స్ ఉన్నాయి. వివిధ దశలుగా మేము కోర్ట్స్లకు వెళ్ళి న్యాయం పొందే దిశగా మేము దీన్ని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఒక సామాన్యుని పట్ల మేము వ్యవహరించాల్సినటువంటి ఒక న్యాయవాదులము మాకే సమస్య వచ్చినప్పుడు మేము ఎందుకు దీన్ని అంత సులువుగా తీసుకునే ప్రయత్నం లేదని ఈ విషయంలో మేము కళాఖండిగా ప్రభుత్వానికి తెలంగాణ న్యాయవాదుల పక్షాన వాళ్ళ తరపున మేమందరం కూడా సమిష్టిగా ప్రభుత్వం పైన యుద్ధం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఈ విషయంగా మేము అందరి మీడియా ముఖంగా తెలియజేస్తూ ఉన్నాం.